అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొత్త జీవితం. కమల ఒంటరిగా తన కూతుర్ని ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఎన్నో బాధలు భరిస్తూ పెంచుతూ వచ్చింది. ఇప్పుడు తను ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ రోజు కమల ఉదయాన్నే తన కూతుర్ని నిద్రలేపి, అమ్మా అమృత, నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా, తొందరగా లేచి రెడీ అవ్వు. ఈ రోజు నీకు చాలా ముఖ్యమైన రోజు. నీకు పరీక్షలు కూడా జరుగుతున్నాయి కదా, ఈ రోజు నీకు ఆఖరి పరీక్ష. నువ్వు ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలి కదా అంటూ అమృతని నిద్రలేపి కమల తన కోసం టిఫిన్ రెడీ చేసే పనిలో పడింది. అమృత వయసు ఇప్పుడు 17 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు తను ఇంటర్మీడియట్ చదువుతోంది. కమల ఎన్ని కష్టాలు పడ్డా తన కూతుర్ని నిరక్షరాస్యురాలుగా చేయాలని మాత్రం అనుకోలేదు. తన కూతురు బాగా చదువుకొని గొప్ప స్థితిలోకి వెళ్లాలని కమల చాలా కలలు కంది. తన జీవితం ఎలాగూ కష్టాల పాలైపోయింది. తన కూతురు జీవితమైనా విజయవంతంగా ఉండాలి అని కమల తన కూతురు కోసం చాలా కలలు కంటూ కష్టపడుతూ ఉంది. అమృతకి 5 సంవత్సరాల వయసున్నప్పుడు అమృతని కమల స్కూల్లో జాయిన్ చేసింది. ఆ రోజు నుంచి అమృత చాలా చురుగ్గా చదువుకునేది. ఒక్కరోజు కూడా మానకుండా చాలా క్రమశిక్షణగా స్కూల్కి వెళుతూ ఉండేది. అమృత చదువుకి చాలా విలువిచ్చేది. కానీ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అమృతకి ఏం జరిగిందో తెలియదు. ఏదో ఒక విషయంలో అమృత భయపడుతూ ఉంది. కమల అమృతకి తల్లైన కారణంగా తన మనసులోని బాధని అమృత చెప్పకపోయినా సరే అర్థం చేసుకోగలిగింది. ఏదో బాధ తన మనసును మెలిపెడుతుంది అన్న విషయం కమలకి అమృతని చూసినప్పుడే అర్థమైపోయింది. అప్పుడు కమల అమృతతో, అమృత, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా ధైర్యవంతురాల్లాగా పెంచుతూ వచ్చాను. నువ్వు ఏ విషయం గురించి కలత చెందుతున్నావు? నువ్వు ఏ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నువ్వు చాలా ధైర్యవంతురాలువనే నేను అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా డీలా పడిపోతే ఎలాగమ్మా? ప్రతి పరిస్థితిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ పరిస్థితికి చేతులు కట్టుకుని వణికిపోకూడదు. నువ్వు ఈ రోజు ఎందుకింత భయపడిపోతున్నావు? నీకు ఈ రోజు ఎంత ముఖ్యమైన రోజో నీకు తెలుసు కదా. ఈ పరీక్షలు రాయడం నీకెంతో అవసరం. నువ్వు ఈ పరీక్షలు రాయకపోతే ఈ 12 ఏళ్ళు నువ్వు చదివిన చదువు మొత్తం వృధా అయిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అమృత ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చునుంది. అమృత చాలాసేపు ఆలోచించిన తర్వాత అమృత తన తల్లితో ఒక విషయం చెప్పింది. ఆ విషయం విని కమల ఆశ్చర్యపోయింది. అమ్మా, నేను ఇవాళ పరీక్ష ఖచ్చితంగా రాస్తాను. నేను పరీక్ష కోసం సిద్ధంగా ఉన్నాను. నేను బాగా ప్రిపేర్ అయ్యాను. కానీ కాలేజీకి వెళ్ళడానికి మాత్రం నాతో పాటు నువ్వు కూడా రావాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కమల, అమ్మ అమృత, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఈ రోజు నువ్వెందుకు నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు? నువ్వు ఏ విషయం గురించి భయపడుతున్నావు అని అడిగినప్పుడు అమృత, లేదమ్మా, ఈ రోజు నువ్వు కూడా నాతో కాలేజీకి రావాలని నాకు అనిపిస్తోంది. నువ్వు నన్ను కాలేజీలో దించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు కమల మౌనంగా ఉంది. అమృతని కమల కాలేజీకి వెళ్ళడానికి రెడీ చేస్తూ తనకి తలదూవుతూ ఉన్నప్పుడు కమల అమృతతో, అమ్మ అమృత, ఈ ప్రపంచం భయపడే వారిని మరింత భయపెడుతుంది, ఇంకా ఇంకా బలహీనంగా మారుస్తుంది. ప్రతి సమస్యని మనం ఎదిరించి పోరాడాలి తప్ప భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం అని చెప్పింది. తల్లి మాటలు అమృతకి బాగానే అర్థమవుతున్నాయి. కానీ అమృత మాత్రం హృదయంలో చాలా కలత చెందుతుంది. వెంటనే కమల, అమృత, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు టిఫిన్ చేసేస్తే నేను నిన్ను స్కూల్లో దించేసి వస్తాను అని చెప్పింది. ఈ రోజు తన కూతురికి ఏమైందో కమలకి అర్థం కావడం లేదు. కమల కూడా రెడీ అయ్యి తన కూతుర్ని స్కూల్లో దించడానికి వెళ్ళింది. దారిలో అమృత నెమ్మదిగా నడుస్తుంది. ఎవరో వస్తున్నారని తను భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అమృత భయంగా అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉంది. కమల కూడా అమృత మొహం చూసి కొంచెం కంగారు పడిపోయింది. వెంటనే అమృత భుజం మీద చెయ్యి వేసి, అమ్మ అమృత, నేను నీతో పాటే ఉన్నాను కదా. ఈ అమ్మ నీకు తోడుగా ఉంది. నీకే భయము లేదు. నువ్వు మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా, ఏ ఆలోచనలు ఆలోచించకుండా నువ్వు నీ పరీక్ష మీద మాత్రమే శ్రద్ధ పెట్టు అంటూ నవ్వుతూ అమృత వైపు చూసింది. నువ్వేమీ భయపడొద్దు. పరీక్ష అయిపోయిన తర్వాత మన పక్కింటి అమ్మాయితో కలిసి ఇంటికి వచ్చేసేయి అని చెప్పగానే అమృత సరే అమ్మా అంటూ తలూపింది. కమల అమృతని కాలేజీలో వదిలేసి తనకి చాలా ధైర్యం చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసింది. కానీ కమల గుండె మాత్రం అక్కడే చిక్కుకుపోయింది. నా కూతురు ఏ విషయం గురించి ఇంత ఆందోళన చెందుతుంది?
తను ఎందుకు ఇంత కలత చెందుతుంది, తను ఏ విషయం గురించి ఇంతలా ఆలోచిస్తుంది, పరీక్ష కూడా పక్కన పెట్టి తను ఇంతలా ఆలోచించే ఆ విషయం ఏమిటో కమలకు అర్థం కావడం లేదు. ఆ విషయం మీద శ్రద్ధ పెట్టి పరీక్ష కోసం సరిగ్గా ప్రిపేర్ అయిందో లేదో అని ఆలోచిస్తూ ఉంది కమల. కమల మనసంతా ఏదోలా ఉంది. అయినా సరే తను తన పనికి వెళ్ళవలసి వచ్చింది. కమల చేసే రోజువారి పని చెత్తని ఏరుకోవడం. ప్రతిరోజు ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత కమల చెత్త ఏరుకోవడానికి వెళ్ళేది. ఆ రోజు కమల తన పని పూర్తయిపోయిన తర్వాత తన కూతురు ఎగ్జామ్ అయిపోయే టైంకి కాలేజీ దగ్గరకు వెళ్ళి కూతుర్ని తనతో పాటే తీసుకొచ్చుకోవాలి అని అనుకుంది. అప్పుడు అమృత ఒంటరిగా రావాల్సిన అవసరం ఉండదు. తల్లితో కలిసి వస్తే తన మనసు కూడా కొంచెం ఉపశమనం పొందుతుంది అని కమల అనుకుంది. సాయంత్రం కమల తన ఇంటికి వెళ్లి చూసినప్పుడు తన కూతురు మెడలో చిన్నప్పుడు ఉండాల్సిన లాకెట్ అక్కడ వేలాడుతూ కనిపించింది. ఆ లాకెట్ చూడగానే కమల గుండె బిగ్గరగా కొట్టుకోవడం, తనకి పాత విషయాలన్నీ గుర్తుకొచ్చి కంగారుగా అనిపించింది. తను పరిగెత్తుకుంటూ తన కూతుర్ని వెతకడానికి కాలేజీ దగ్గరికి బయలుదేరింది. కమల చాలా భయపడిపోయింది. కాలేజీకి చేరుకున్న వెంటనే పరీక్ష అయిపోయిందని, పరీక్ష అయిన వెంటనే అమృత ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల అమృత తొందరగా ఇంటికి వెళ్ళిపోయిందని అమృత స్నేహితులు చెప్పారు. ఆ మాటలు విన్న కమల గుండె ఇంకా ఇంకా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నా కూతురు కాలేజీ నుంచి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉండుంటే ఇంకా ఇంటికి ఎందుకు చేరుకోలేదు? నేను ఇప్పటి వరకు ఇంటి దగ్గరే కదా ఉన్నాను. కాలేజీ నుంచి ఇంటికి రావడానికి 10 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది అని కంగారు పడుతూ ఆలోచిస్తుంది కమల. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటే కమల ప్రాణం తన శరీరం నుంచి వేరైపోతున్నట్టుగా అనిపించింది. నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? తను భయపడుతుంటే ఉదయం నేను చాలా ధైర్యం చెప్పాను అని ఆలోచిస్తూ కన్నీళ్లతో తన కూతుర్ని వెతకడం ప్రారంభించింది కమల. పిచ్చిదానిలాగా ప్రతి మూలలోనూ కూతురు కోసం వెతుకుతూ ఉంది. కానీ తన కూతురు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కమల గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది. తన శరీరం మొత్తం వణికిపోతుంది. భయంతో తనకి చెమటలు కూడా పట్టడం ప్రారంభించాయి. ఎందుకంటే తన కూతురు తనకి దూరం అయిపోతుంది అన్న ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు దాన్ని కమల తట్టుకోలేకపోతోంది. ఆ ఆలోచనకే కమల భయపడిపోతుంది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా అమృత చాలా కంగారు పడుతూ ఉంది అన్న విషయం కమలకి జ్ఞాపకం వచ్చింది. ఒక ధనవంతుడు తమ వెనక వీధిలోనే నిలబడి ఉంటాడట. అతను అటుగా వెళ్లడం చూసినప్పుడల్లా అమృత మరింత భయపడిపోవడం కమల ఒకసారి గమనించింది. అమృత ఉదయం కాలేజీకి వెళ్ళనని, ఎగ్జామ్ రాయను అని చెప్పినప్పుడు తనని బలవంతంగా నేనే తీసుకెళ్లి కాలేజీలో వదిలొచ్చాను. నేనెంత పెద్ద తప్పు చేశాను? పరీక్ష రాయడానికి నేను తనని పంపించి ఉండకూడదు అని ఆలోచిస్తూనే కమల అమృత కోసం వెతుకుతూ ఉంది. ఒకవేళ అమృత ఇంటికి వెళ్ళిపోయిందేమో, ఇంటి దగ్గర ఉందేమో, నేను ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాను, అమృత నా కోసం కంగారు పడుతుందేమో అని ఆలోచించుకుంటూ మళ్ళీ అమృత ఇంట్లో ఉందో లేదో చూడ్డానికి ఇంటి దగ్గరకు వెళ్ళింది కమల. తను ఇంటికి చేరుకొని తలుపు దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యానికి కమల గుండె ఆగిపోయినంత పనయింది. తన ప్రాణం అక్కడే పోతున్నట్టుగా అనిపించింది. తన కాళ్ళ కింద నేల ఒక్కసారిగా జారిపోయినట్టుగా అయ్యింది. వెంటనే కమల తన 2 చేతులు తన నోటిపై ఉంచుకొని తలుపు దగ్గర నిలబడి తీవ్రంగా ఏడుస్తూ ఉంది. ఇప్పుడు తన కూతురు జీవితం నాశనం అయిపోబోతోంది. దీన్ని ఎలా ఆపాలో తనకి అర్థం కాక గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది. అలా జరుగుతుందని కమల అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఏ చర్య తీసుకోవాలో కూడా కమలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ధనవంతుడు. తన సొంత కళ్ళతో తను చూసిన దృశ్యం తన మనసుని ముక్కలు ముక్కలుగా చేసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా పాత జీవితంలో ఏదైతే జరిగిందో, నేను ఏదైతే కోల్పోయానో అలాంటి పరిస్థితే ఇప్పుడు నా కూతురుకు కూడా రాబోతుంది. తన విషయంలో కూడా అలాగే జరగబోతోంది అని గట్టిగా ఏడుస్తుంది కమల. కమల తన తల్లిదండ్రులకి పెద్ద కూతురు. తనకి 3 తోబుట్టువులు కూడా ఉన్నారు. కమలే ఆ ఇంట్లో మొదటి బిడ్డ. కమల ఆ ఇంట్లో మొదటగా పుట్టడం వల్ల, పెద్దది కావడం వల్ల ఆ ఇంటి బాధ్యతలన్నీ కూడా ఎక్కువగా కమల మీదే ఉండేవి. ఇంటి పనులన్నీ చేయడం, తన తమ్ముణ్ణి చెల్లెళ్ళని చూసుకోవడం, అన్ని బాధ్యతల్ని కమల తల్లి కమల మీదే పెట్టేసింది. అంత చిన్న వయసులోనే తన చేతుల్లోంచి ఆట బొమ్మలు, పుస్తకాలు అన్నీ లాక్కోబడ్డాయి. తను అంత చిన్న వయసులోనే వంటగదిని, ఇంటి బాధ్యతని కూడా నిర్వహించాల్సి వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం.
తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనంతా చెయ్యడము, తమ్ముడికి చెల్లెలికి స్నానాలు చేయించడము, భోజనం తినిపించడము, ఇంకా మిగతా ఇంటి పనులన్నీ చేయడము, ఈ బాధ్యతలన్నీ కూడా కమల మీదే పడ్డాయి. కమల బలవంతంగా ఆ బాధ్యతల వలలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. కమల బాల్యం మొత్తం ఈ బాధ్యతల వల్లనే చిక్కుకుపోయి నశించిపోయింది. ఎందుకంటే తన తల్లి తన తండ్రి చాలా కష్టపడినా చాలా తక్కువ డబ్బులే సంపాదించేవారు. ఏ రోజుకు ఆ రోజు ఆహారం దొరికింది అంటే అది వాళ్ళ అదృష్టంగానే భావించేవాళ్ళు. కమల తల్లిదండ్రులు కూడా రోడ్ల మీద చెత్త ఏరుకుంటూ ఆ చెత్తని అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపించేవారు. అకస్మాత్తుగా కమల తండ్రి అనారోగ్యానికి గురి అవ్వడంతో కమల తల్లి కమలతో, అమ్మ కమల, నువ్వు ఈ ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించాలి. ఇప్పుడు నీ తండ్రి కూడా అనారోగ్యంతో మంచానున్నారు. నువ్వు ఆయనకి సేవ చేస్తూ నీ తమ్ముణ్ణి చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసం నేను ఒక్కదాన్నే చెత్తేరుకోవడానికి వెళ్లాల్సి వస్తుంది. మీ నాన్న ఇప్పుడు ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మన కుటుంబం గడవాలంటే ఇది తప్పదు అంటూ కమలతో చెబుతూ ఉండేది. ఆ తరువాత కమల తన 13 ఏళ్ల వయసులో తన తల్లి ఆరోగ్యం కూడా క్షీణించడంతో తను కూడా చెత్తేరుకునే పనినే ప్రారంభించింది. దాని ద్వారా తన కుటుంబ సభ్యులందరి ఆకలిని తను తీర్చేది. తన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అదే పని చేసేవారు. ఆ పని చేసి తమ అవసరాలను తీర్చుకునేవారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వెళ్లి చెత్తలో పనికొచ్చే వస్తువులన్నీ ఏరి వాటిని అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించేవారు. ఈ పనికి ఎవ్వరూ సిగ్గుపడేవారు కాదు. ఎందుకంటే రోజు పుట్టే ఆకలి బాధతో పోల్చుకుంటే ఇలాంటివన్నీ సిగ్గుపడాల్సిన భయపడాల్సిన విషయాలేమీ కాదు. రోజు కమల ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం ఎంతో కొంత డబ్బుతో ఇంటికి తిరిగొచ్చేది. తన తల్లిదండ్రులిద్దరికీ, తమ్ముడికి చెల్లెలికి భోజనం ఇచ్చేది. నేనున్నంత కాలం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులతో కూడా చెప్పేది. అప్పటి వరకు ప్రతిదీ బాగానే కొనసాగుతూ వచ్చింది. అప్పుడు కమల తల్లి, అమ్మ కమల, మేమెలాగూ ఆ చెత్తలోనే పడి మా జీవితం మొత్తము గడిపేశాము. ఇప్పుడు నిన్ను కూడా ఈ పనిలోకే దించాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా అని అనగానే, ఈ వాతావరణాన్ని నేను మొదటి నుంచి చూశాను కదమ్మా, కాబట్టే నాకు ఈ పని చేస్తున్నందుకు కష్టంగా ఏమీ లేదు అంటూ కమల తన తల్లిదండ్రులతో చెప్పింది. ఉదయాన్నే బద్ధకాన్ని సోమరితనాన్ని విడిచిపెట్టి రాత్రి మిగిలిపోయిన అన్నం తిని రోజంతా ఇంటిని విడిచిపెట్టి తన భుజానికి సంచి తగిలించుకొని తను పని చేయడానికి వెళ్లేది. సాయంత్రం ఒక 500-600 రూపాయలు సంపాదిస్తూ ఉండేది కమల. ఆ డబ్బులతో తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కమల తండ్రి చాలా బాధపడేవాడు. నా కూతురికి నేను ఎలాంటి పరిస్థితి కల్పించాను అని ఆయన చాలా కలత చెందుతూ ఉండేవాడు. అప్పుడు కమల, నాన్న, మన పరిస్థితులన్నీ మారతాయి. మీ ఆరోగ్యం గనక కోలుకుంటే అప్పుడు నేను ఈ బాధ్యత నుంచి విముక్తి పొందుతాను. మీరిప్పుడు అనారోగ్యంతో ఉన్నారు కదా, ఈ విషయాలు ఏవీ ఆలోచించకుండా మీరు విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యం నయమైపోతే మన ఇంటికి కష్టాలు ఉండవు అని చెప్పింది కమల. కానీ కమల తండ్రి కొన్ని రోజుల తర్వాత అనారోగ్యం ఇంకా ఎక్కువైపోయి ఆయన మరణించారు. ఆ కుటుంబం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. కమల తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. అంతేకాకుండా తను భర్త పోయిన బాధలో ఇంకా తన ఆరోగ్యం దిగజారిపోయింది. తన దోబుట్టువులు చూస్తే చిన్నవాళ్ళు. కమల దుఃఖాన్ని దిగమింగి రోజు పనికి వెళ్లాల్సి వచ్చింది. తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు ఏ పని చేయలేని వాళ్ళు. వాళ్ల కోసం కమల కష్టపడుతూ ఉండేది. పని చేయడానికి కష్టపడి సంపాదించడానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తను అలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు చెడ్డ దృష్టితో చూసే కళ్ళకి తను చాలా భయపడిపోతూ ఉండేది. కొంతమంది కమలని చెడు దృష్టితో చూస్తూ తనని ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తూ తన వెనకాలే వస్తూ ఉండేవారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి కమల రోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. కమల భయంతో బాధతో ఆ భగవంతుడి ముందు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉండేది. నా జీవితాన్ని సులభతరం చేయమని రోజు ప్రార్థిస్తూ ఉండేది. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ప్రశాంతంగా పని చేసుకునే చోటు ఏదైనా దొరికితే బావుండు అని కమల ఆశపడుతూ ఉండేది. తను నిజాయితీగా పనిచేస్తుంది, ఎవ్వరి దగ్గర దొంగిలించడం లేదు. అలాంటప్పుడు తను చేసే పని గురించి తనెందుకు సిగ్గుపడాలి, తనెందుకు భయపడాలి అని ఆలోచిస్తూ ధైర్యం తెచ్చుకునేది కమల. తనని అవమానించే చిన్న చూపు చూసే వారి మాటల్ని పట్టించుకోవడమే మానేసి తన పని తను కొనసాగించేది. క్రమక్రమంగా ఇప్పుడు కమలకి 17 సంవత్సరాల వయసు వచ్చింది.
తన తండ్రి మరణించి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు కమల తన తల్లి గురించి ఆందోళన చెందుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో కమల ఒక డబ్బులు సంపాదించే యంత్రం మాత్రమే. ఎవ్వరికీ ఆ ఇంట్లో కమల మీద ప్రేమ గాని, అభిమానం గాని, ఆప్యాయత గాని ఏమీ లేవు. మా కోసం ఇంత కష్టపడుతుంది అన్న ఆదరణ కూడా లేదు. తనకు అసలు ఆ ఇంట్లో ప్రాముఖ్యతే ఉండేది కాదు. అదే సమయంలో తనతో పాటు చెత్తేరుకునే ఒక అబ్బాయి కమలని ఇష్టపడ్డాడు. తను చాలా మంచివాడు. తన అలవాట్లు కూడా చాలా బాగుండేవి. తను కమలని ప్రేమించడం ప్రారంభించాడు. రోజు ఇద్దరూ పనికి వెళ్ళినప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండేవారు. కమల వెంట ఎవ్వరూ పడకుండా కమలని జాగ్రత్తగా చూసుకునేవాడు అజయ్. ఈ విషయం కమల తల్లికి తెలిసినప్పుడు కమల తల్లి కమలని చాలా కొట్టింది. నువ్వు ఇంటి నుంచి చెత్త ఏరుకోవడానికి బయటకు వెళ్తున్నావా, లేదంటే ఇలాంటి ప్రేమాయణాలు కొనసాగించడానికి వెళుతున్నావా? నీ పని వదిలేసి వాడితో గాలి తిరుగులు తిరుగుతున్నావా అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడింది. అప్పుడు కమల, అమ్మా, నీకు నా మీద నమ్మకం లేదా? నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు, చాలా గౌరవంగా చూస్తున్నాడు. ఎవ్వరూ నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తను చూసుకుంటున్నాడు. నేను ఈ మొత్తం ఇంటిని నడపడానికి ఎన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నీకు తెలుసా? నేను కష్టపడి పనిచేశాను. నేను కష్టపడి పని చేయకపోతే మీరు తిండి కూడా తినలేరు. ఇప్పుడు నువ్వు నా మీదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. నా హృదయం ఇప్పుడు విరిగిపోయిందమ్మా. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇక్కడ ఉండలేను. ఈ అవమానాల్ని, ఈ నిందల్ని, ఈ బాధల్ని నేను తట్టుకోలేను అంటూ స్పష్టంగా చెప్పేసింది కమల. నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నేను తనని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని తనతో పాటు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. డబ్బులు సంపాదించడానికి తప్ప ఎందుకు నేను మీకు పనికిరాను. ఈ ఇంట్లో ఒక్కరికి కూడా నా మీద ప్రేమ అభిమానం లేవు. అలాంటి మీకోసం గాడిద చాకరీలు చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పినప్పుడు కమల తల్లి కమలతో, ఇప్పుడు ఈ ఇంటికి నీ అవసరం ఉంది. అందరి బాధ్యతల్ని ఇలా సగంలో వదిలేసి నువ్వు నీ సుఖం చూసుకుందామని అనుకుంటున్నావా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు కమలకి చాలా కోపం వచ్చింది. ఇన్ని రోజులు ఎంతో కష్టంతో ఆ కుటుంబాన్ని అంతటినీ పోషిస్తూ వచ్చింది కమల. తను ఏ వయసులో అయితే పని ప్రారంభించిందో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఇప్పుడు అంతకంటే ఎక్కువ వయసుకే వచ్చారు. కానీ వాళ్ళెవ్వరూ తన కష్టాన్ని గుర్తించకపోగా తన క్యారెక్టర్ గురించి కూడా దిగజారి మాట్లాడుతూ ఉంటే కమలకి చాలా కోపం వచ్చింది. కమల తల్లి కమలతో, నువ్వు నీ సొంత జీవితాన్ని ఎంచుకున్నందున నీ దారి నువ్వు చూసుకుంటే ఇక మా దగ్గరికి రావద్దు. మాతో సంబంధాలన్నీ పూర్తిగా తెంచేసుకొని ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు కమల ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపోయింది. కన్న కూతురికి తన తల్లి చాలా గొప్ప బహుమతి ఇచ్చింది. ఇన్ని రోజులు ఆ కుటుంబం కోసమే తను చేసిందంతా వృధా అయిపోయింది. చాలా కష్టంతో తల్లి మాటల్ని తట్టుకుంది కమల. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన భర్త కూడా ఒక అనాథ. తనకి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తను కూడా తనలాగే చెత్త ఏరుకునేవాడు. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి తర్వాత ఎవ్వరూ లేని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళిద్దరూ ఒక చిన్న గదిని అద్దెకి తీసుకున్నారు. కమల భర్త అజయ్ చాలా మంచివాడు. కమల కన్నా తను 5 సంవత్సరాలు పెద్దవాడు. కమలకి 17 సంవత్సరాలైతే తనకి 23 సంవత్సరాలు. కమల విషయంలో తన ప్రవర్తన చాలా మృదువుగా ఉండేది. కమలని తను చాలా ఆనందంగా చూసుకునేవాడు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించేవాడు. పెళ్లి తర్వాత కమల పని చేయడానికి కూడా తను నిరాకరించాడు. నువ్వు ఇంట్లోనే ఉంటూ ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నేను పని చేసి డబ్బులు సంపాదిస్తాను. చిన్న వయసు నుంచే నువ్వు చాలా కష్టాలు పడ్డావు. ఇక నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ అజయ్ చెప్పినప్పుడు కమల చాలా సంతోషించింది. ఎన్నో ఏళ్ల తరువాత తనని అర్థం చేసుకునే ఒక మనిషి దొరికినందుకు తనకి చాలా సంతోషంగా అనిపించింది. అజయ్కి తన కష్టం విలువ తెలిసింది. తను చిన్నప్పటి నుంచి తను పడిన కష్టానికి అజయ్ తన మీద సానుభూతి చూపిస్తున్నాడు. కమల అజయ్ల పెళ్లి జరిగి 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు అజయ్ కమలతో, కమల, మన పెళ్లి జరిగి 1 సంవత్సరం అయింది, కానీ మనకి ఇంకా పిల్లలు పుట్టలేదు. నేను నా తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకుని. నా తల్లిదండ్రులు ఇద్దరూ పోయిన తరువాత నేను అనాథనైపోయాను. నాకంటూ వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు. మనకు కూడా పిల్లలుంటే మన కుటుంబం కూడా పెద్దదవుతుంది. నేను పిల్లలు కావాలని కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత కమల ఏడవడం ప్రారంభించింది.
అప్పుడు అజయ్, నువ్వు వీలైనంత త్వరగా నాకు శుభవార్త చెప్పాలని నేను కోరుకుంటున్నాను అని కమలతో చెప్పినప్పుడు వెంటనే కమల, ఇదంతా నా చేతుల్లో లేని పని కదా, నేను కూడా బిడ్డల కోసమే ఎదురు చూస్తున్నాను, అది ఆ భగవంతుడు ఇవ్వాల్సింది, నేను మాత్రం ఏం చేయగలను అంటూ కమల చెప్పినప్పుడు ఆ మాటలని అజయ్ అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత అజయ్ ప్రవర్తన కమల విషయంలో ఇంకా ఇంకా ప్రేమగా మారింది. వాళ్ల పెళ్ళై 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు కమల గర్భవతి అయింది. కమల గర్భవతి అయిందని, ఒక బిడ్డను కనబోతుంది అని తెలిసినప్పుడు అజయ్ చాలా సంతోషించాడు. పుట్టబోయే బిడ్డ కోసం తను చాలా కలలు కంటున్నాడు. తను మునుపటి కంటే ఎక్కువగా కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఒక్కోసారి ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 రోజులకు కానీ తిరిగొచ్చేవాడు కాదు. తనకి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండడం కోసం ఎక్కువ డబ్బులు సంపాదించాలని అజయ్ చాలా చాలా కష్టపడుతున్నాడు. అలాంటి సమయంలోనే కమల ఒంటరిగా ఇంట్లో ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ బరువుని ఎత్తడం వల్ల కమల తన గర్భాన్ని పోగొట్టుకుంది. ఈ విషయం గురించి అజయ్ తెలుసుకున్నప్పుడు తను చాలా కోపంగా ఉన్నాడు. కమల కడుపులోని బిడ్డ చనిపోయినందుకు అజయ్ చాలా బాధపడ్డాడు. కమలని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు డాక్టర్ కమలకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కమల ఇంకెప్పటికీ తల్లి కాలేదు అన్న విషయం చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పుడు అజయ్ షాక్ అయిపోయాడు. కమల వల్ల తనకి జీవితంలోనే బిడ్డలు లేకుండా పోతారు అని అజయ్ బాధపడడం మొదలుపెట్టాడు. రాత్రంతా తను నిద్ర కూడా పోయేవాడు కాదు. తనకి బుడ్డపోయే బిడ్డ చనిపోయినందుకు తను చాలా బాధపడుతూనే ఉండేవాడు. అలా మెల్లమెల్లగా అజయ్ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. తనకి బిడ్డలు లేరు అనే దిగులుతోనే అజయ్ ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాడు. ఆ దిగులు చేతనే తను చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కమల ఒంటరిగా మారిపోయింది. మరోసారి కమల తన కడుపు నింపుకోవడం కోసం పాత పనికే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తను చెత్తని ఏరుకునే పనిని మళ్ళీ ప్రారంభించింది. తన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించింది. ఇప్పుడు తను తన కడుపు నింపుకోవడంతో పాటు వాళ్ళుంటున్న ఇంటికి కూడా అద్దెకు కట్టాల్సి వచ్చింది. దానికోసమే రోజు ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేది కమల. సాయంత్రం తన ఇంటికొచ్చినప్పుడు కమల తన భర్తని చాలా మిస్ అవుతూ ఉండేది. తన జీవితం అంత సులభమైందేం కాదు. కష్టాలు పోయి సంతోషం వచ్చిందనుకునే లోపే, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను అనుకునే లోపే దేవుడు కోలుకోలేని అగాధంలోకి, కష్టాల ఊబిలోకి తనని నెట్టేశాడు. ఒకరోజు ఉదయం 5 గంటల సమయంలో తను చెత్తేరుకోవడానికి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శబ్దం విని తను ఆశ్చర్యపోయింది. ఆ చెత్తంతా తీసి చూసినప్పుడు అక్కడ ఒక చిన్న అమాయకమైన పసిగుడ్డు ఏడుస్తూ కనిపించింది. ఒక్కసారిగా కమల చాలా భయపడిపోయింది. అసలు ఎవరు ఇంత చిన్న పసిబిడ్డని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు? అసలు ఇంత కనికరం లేకుండా ఎవరుంటారు? ఇంత శీతాకాలంలో, ఇంత చలిలో ఈ పసికందుని చెత్తలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి మనసే లేదా అనుకుంటూ కమల ఆ బిడ్డని తన ఒడిలోకి తీసుకుంది. కమల ఒడిలో ఆ బిడ్డకు వెచ్చగా అనిపించిందేమో. తను ఏడుపు ఆపేసి నిశ్శబ్దంగా మారిపోయింది. తను పెద్ద పెద్ద కళ్ళతో కమల వైపే చూస్తూ ఉంది. అదే సమయంలో కమలకి కూడా ఆ బిడ్డ మీద ఒక్కసారిగా ప్రేమ పుట్టింది. ఆ బిడ్డ ఒక ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ఇలా చెత్తలోకి విసిరేశారేమో ఈ పిల్లని అనుకుంది కమల. ఈ ప్రపంచంలోకి రాకుండానే పోయినా తన బిడ్డ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది కమలకి. ఆ బిడ్డని తన కొంగులో చుట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఆ తరువాత ఆ పిల్లని శుభ్రంగా తుడిచి తనకి బట్టలు వేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్ల మెడలో ఒక లాకెట్ కనిపించింది. ఆ లాకెట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక్కసారిగా కమల షాక్ అయిపోయింది. ఆ లాకెట్లో ఒక ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయనకి చాలా షాపులున్నాయి. టీవీలలో ఆయన ఇంటర్వ్యూ కూడా వస్తూ ఉంటుంది. ఆ నగరానికి చెందిన సుప్రసిద్ధ వ్యాపారవేత్త అతను. ఇంత పెద్ద వ్యాపారవేత్త అయ్యుండి తనకి పుట్టిన ఆడపిల్లని చెత్త కుప్పలో ఉంచేసి వెళ్ళిపోయాడు. అసలు ఆయనకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాలేదు. పసిబిడ్డని ఇంత నిర్దయగా అక్కడ వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్ళు. అయినా సరే ఈ లాకెట్ ని ఈ అమ్మాయి మెడలోనే ఎందుకు ఉంచారు? ఈ లాకెట్ ఉంటే తను ఎవరి బిడ్డ అనేది చూసే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అసలు ఏం జరుగుతుంది? ఇందులో ఏదైనా రహస్యం దాగుందేమో. కావాలని కన్నబిడ్డను వదిలించుకోవాలని చెత్తలోకి విసిరేస్తే లాకెట్ ఎందుకు తన మెడలోనే ఉంచుతారు? అసలు ఏం జరిగిందో అని ఆలోచించడం మొదలుపెట్టింది కమల.
కమల ఆ బిడ్డకి అమృత అని పేరు పెట్టి తానే పెంచుకోవాలనే నిర్ణయం తీసుకుంది. తను ఆ బిడ్డని ప్రేమగా పెంచుకోవడం మొదలుపెట్టింది. అమృత పెరిగి పెద్దదవుతూ ఉన్నప్పుడు అమృత తండ్రి అంతకుముందు నగరంలోనే పెద్ద వ్యాపారవేత్త. ఇప్పుడు ఆయన వ్యాపారం పెరిగి దేశవ్యాప్తంగా వ్యాపించింది. అప్పుడే కమలలో ఒక దురాశ తలెత్తింది. ఈ అమ్మాయి కోసం తన తల్లిదండ్రులు నా దగ్గరికి ఏమైనా వస్తారేమో అని. అప్పటికే కమల అమృత మీద చాలా ప్రేమను పెంచుకుంది. పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పినప్పుడు తనకి జీవితాంతం పిల్లలుండరేమోనని చాలా కలత చెందింది. కానీ చెత్త కుప్పలో తనకి అమృత దొరికినప్పుడు తను చాలా అదృష్టవంతురాలు అని ఫీల్ అయింది. అమృతని చాలా గొప్పగా పెంచాలని, మంచి మార్గంలో తన అడుగుల్ని స్థిరపరచాలని కమల అనుకుంది. నేను తనని ఎలాగైనా నా కూతురుగా మార్చుకుంటాను. నేను కష్టపడి పనిచేయాల్సినప్పటికీ నేను ఆ కష్టం పడ్డానికి సిద్ధంగా ఉన్నాను అని ఆలోచించడం మొదలుపెట్టింది కమల. తన తండ్రి ఎవరో కమలకి తెలుసు కాబట్టి అమృతని తీసుకెళ్లి ఆ వ్యాపారవేత్తకి ఇచ్చేయాలని కూడా ఆలోచించింది ఆ రోజు కమల. అయినా సరే పసికందుని చెత్తలోకి విసిరేసిన ఆ రాక్షసుడు లాంటి మనిషి దగ్గరికి మళ్ళీ ఆ పసిబిడ్డని చేర్చాలని కమల అనుకోలేదు. తన ఆలోచన మార్చుకుంది. నా ఒంటరితనానికి ఈ పాప తోడవుతుంది అని ఆలోచించింది కమల. కమల అమృతకి ఆ రోజు నుంచే తల్లిగా మారింది. తన ఒడిలో వెచ్చగా అమృత నిద్రపోతూ ఉంది. అప్పుడే వెంటనే కమల మార్కెట్ దగ్గరకు వెళ్లి పాల సీసా ఇంకా పాపకి 2 జతల బట్టలు కొంది. ఆ రోజు నుంచి కమల అమృతని చాలా ప్రేమించేది. అంత పెద్ద వ్యాపారవేత్త కూతురు ఇలా ఒక కాగితాలు ఏరుకునే ఇంట్లో పెరగాల్సి వస్తుంది అని అప్పుడప్పుడు కమల బాధపడుతూ ఉండేది. అప్పుడప్పుడు అమృతని చూసినప్పుడల్లా ఆ వ్యాపారవేత్త మీద చాలా కోపం వచ్చేది తనకి. ఇలా చెత్త కుప్పల్లో విసిరేయడానికేనా ఇలాంటి వాళ్ళకి భగవంతుడు పిల్లల్ని ఇస్తాడు అని బాధపడేది తను. అమృత మెల్లమెల్లగా పెరిగి పెద్దదవుతోంది. కమల అమృతని స్కూల్లో కూడా జాయిన్ చేసింది. అమృత చాలా తెలివైంది. చాలా బాగా చదువుకునేది. ప్రతి తరగతిలోనూ తన తెలివిని రుజువు చేసుకుంటూనే వచ్చింది. అప్పుడప్పుడు అమృత, అమ్మా మా నాన్న ఎక్కడున్నారు? నువ్వు ఒక్కదానివే ఎప్పుడూ నాతో పాటు ఉంటావు. మా ఫ్రెండ్స్ అందరికీ నాన్నలున్నారు. వాళ్ళ నాన్నలే వాళ్ళని స్కూల్లో వదలడానికి తీసుకొస్తారు. నాకు నాన్న లేడా అమ్మా అంటూ అడుగుతూ ఉండేది. అప్పుడు కమల, మీ నాన్నగారు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారమ్మా. ఈ లోకంలో మనిద్దరం మాత్రమే మిగిలాము. నాకు నువ్వు, నీకు నేను అంటూ అమృతతో చెబుతూ ఉండేది. చిన్న వయసులోనే తన స్కూల్లో అందరి మన్నల్ని పొందింది. అమృత 10 తరగతిలోనూ తనే ఫస్ట్ వస్తూ ఉండేది. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి కూడా వెళ్లేది. ట్యూషన్లో తన స్నేహితులందరూ మీ అమ్మ చెత్తేరుకుంటుంది అని అవమానించినా కూడా అమృత వాళ్ళకి ఘాటుగా సమాధానం చెప్పేది. మా అమ్మ కష్టపడి పనిచేసి నన్ను పెంచుతుంది, అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు అంటూ సమాధానం చెప్పేది. తన తల్లి గురించి ఎప్పుడూ అమృత సిగ్గుపడేదే కాదు. అప్పుడప్పుడు కమలకి ఆ రోజు చెత్తకుప్ప దగ్గర కమల అమృతని చూసుండకపోతే ఏం జరుగుండేదో అని ఆలోచించి భయం వేస్తూ ఉండేది. అమృత కనుక తన జీవితంలోకి వచ్చుండకపోతే కమల జీవితం కూడా ఒంటరితనంతో బాధగా గడిచిపోయేది. ఇప్పుడు అమృత తన జీవితంలో ఉండడం వల్ల తన జీవితం కూడా ఆనందమయంగా సాగుతుంది. మెల్లమెల్లగా అమృత పెరిగి పెద్దదవుతోంది. తన అందం కూడా పెరుగుతుంది. అమృత చాలా అందంగా ఉండేది. తను ఇంట్లో ఉండేటప్పుడు కమలకి ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేది అమృత. మిగిలిన సమయం అంతా తను చదువుకోవడానికే కూర్చుని ఉండేది. తన చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేసేది కాదు. సమాజంలో కూడా తను బాగా చదువుకొని మంచి పేరు సంపాదించాలని, తన భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలని కమల కోరుకుంటూ ఉండేది. అమృత ఎప్పుడూ ఎవ్వరి మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తను నిలబడగలగాలని కమల ఆలోచిస్తూ ఉండేది. అమృత ఒకవేళ కమల తన నిజమైన తల్లి కాదు అని తెలుసుకుంటే తనేం చేస్తుందో, తన నుంచి దూరంగా వెళ్ళిపోతుందా అని అప్పుడప్పుడు ఆలోచించి భయపడుతూ ఉండేది. ధనవంతుడైన అమృత తండ్రి అమృత గురించి తెలుసుకున్నప్పుడు నా నుంచి అమృతని లాగేసుకుంటాడేమో అన్న ఆలోచనలు కమల మనసులో అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు అమృత ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. చాలా కష్టపడి సంపాదించిన డబ్బులతో అమృతని చదివించి పెద్ద చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చింది కమల. కమల ఎప్పటికీ అమృతని తన కన్న కూతురుగానే భావిస్తుంది. చెత్తకుప్ప నుంచి దొరికిన బిడ్డలాగా, లేదంటే ఎవరో పరాయి వాళ్ల బిడ్డ అని అమృతని ఎప్పుడూ తను ఫీల్ అవ్వలేదు. గత కొన్ని రోజులుగా అమృత ఎందుకో కలత చెందుతుంది. కమలకు కూడా ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ సమయం దొరకలేదు.
ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు కమల అమృతతో మాట్లాడుతూనే ఉండేది. పగలంతా తను పని చేసి చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం నిద్రపోవడానికి పడుకున్నప్పుడు కమల అమృతతో, అమృత, ఈ రోజంతా నువ్వేం చేశావు? ఈ రోజు నీకెలా గడిచింది? కాలేజీలో ఏం జరిగింది? అంటూ రోజు కమల అమృతని అడిగేది. అమృత కూడా రోజంతా జరిగిన విషయాలన్నీ కమలతోనే పంచుకునేది. కమల అమృతని, అమ్మ అమృత, అసలు ఏం జరిగింది? చాలా రోజుల నుంచి నువ్వు ముభావంగా ఉంటున్నావు, ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నావు. నేను రోజు అడగడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీ మనసు బాధపడుతుందని మౌనంగా ఉండిపోతున్నాను అని చెప్పినప్పుడు అమృత తన తల్లిని కౌగిలించుకొని జరిగిన విషయాలన్నీ చెప్పడం ప్రారంభించింది. ఒక ధనవంతుడు రోజు నా వెనక పడుతున్నాడు. నేనేమి మాట్లాడకపోయినా అతను నా వైపు చూస్తూనే ఉంటున్నాడు. ఎప్పుడూ నా వెనకాలే వస్తూ నన్ను అనుసరిస్తున్నాడు. అప్పుడప్పుడు నన్ను తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పినప్పుడు కమల కూడా భయపడిపోయింది. తనని ఓదార్చడానికి చాలా ప్రయత్నించింది. కానీ కమల గుండె లోపల కూడా చాలా భయంగా ఉంది. ఆ ధనవంతుడు తన తండ్రి ఉంటాడా అని కమల ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ అమృత చెప్పిన విషయం ప్రకారం ఆ అబ్బాయికి ఒక 25 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆ విషయం విన్నప్పుడు ఆ వ్యక్తి అమృత తండ్రి కాదు అని కమల నిర్ధారించుకుంది. అమృత మెడలోని లాకెట్ ని కమల ఒక పెట్టెలో దాచిపెట్టింది. దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చూసింది కమల. కమల మనసంతా ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి. తను పనికి వెళ్ళినప్పుడు కూడా పని మీద దృష్టి పెట్టలేకపోతోంది. ప్రతి క్షణం తన కూతురు ఒంటరిగా ఉందేమో, తనేదైనా ఇబ్బందిలో ఉందేమో, ఎవరైనా తనని ఇబ్బంది పెడుతున్నారేమో అన్న ఆలోచనలే తన మనసులో మెదులుతూ ఉన్నాయి. తనని పని చేయనివ్వడం లేదు. అమృతని కాలేజీలో దింపడానికి, కాలేజీ నుంచి తీసుకురావడానికి కమల వెళ్ళాలి అని అనుకుంటే అది కుదిరే పని కాదు. తను వెళ్ళాలి అంటే తన పని మానేసి వెళ్ళాలి. కానీ అమృత తన తల్లితో, అమ్మా, నువ్వు నా గురించి ఏమీ భయపడొద్దు. నువ్వు నన్ను చాలా దృఢంగా, బలంగా తయారు చేశావు. ఎవరైనా నాతో పెట్టుకుంటే నేను వాళ్ళని ఎదిరించి కొట్టి పారేయగలను అంటూ చెప్పింది. కానీ కమల హృదయంలో భయం అది మాత్రమే కాదు. తను నిజమైన కుటుంబం గురించి తను తెలుసుకుంటే ఏం జరుగుతుందోనని కమల భయపడుతూ ఉండేది. నా జీవితాంతం కూతురుగా భావించి నేను పెంచుకున్న అమృత నా నుంచి దూరం అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉండేది కమల. ఆ రోజు కమల పని నుంచి తిరిగి వచ్చేసరికి అమృత ఏడుస్తూ ఉంది. వెంటనే కమల అమృతని దగ్గరకు తీసుకుని ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆ ధనవంతుడు నా కాలేజీ లోపలికి కూడా వచ్చాడు, నా గురించి ఎంక్వైరీ చేశాడు, నా ఇంటి అడ్రస్ కూడా నా స్నేహితులను అడిగి తెలుసుకున్నాడట అని చెప్పినప్పుడు ఆ విషయాలు విని కమల కూడా చాలా భయపడిపోయింది. అతను తన ఇంటి వరకు చేరుకోకూడదని కమల అనుకుంటూ ఉంది. ఇప్పుడు నా కూతురు నా చేతిలోంచి జారిపోతుందేమోనని కమలలో భయం మొదలైంది. ఆ రోజు పరీక్షకు వెళ్ళడానికి అమృత భయపడుతూ ఉంటే కమలే స్వయంగా అమృతని పరీక్ష హాల్ వరకు దించొచ్చింది. తీసుకురావడానికి సాయంత్రం వెళ్ళినప్పుడు అమృత అనారోగ్యం కారణంగా ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది అని అక్కడ తన స్నేహితులు చెప్పినప్పుడు కమల గబగబా ఇంటికొచ్చింది. అప్పటికే ఆ ధనవంతుడు అమృతని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కమల దృష్టి ఒక్కసారిగా అతని ముఖం మీద పడినప్పుడు ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పని అయింది. అతను మరెవరో కాదు, ఆ వ్యాపారవేత్త కుమారుడే. ఆ విషయం మొత్తం నగరానికి తెలుసు. వాళ్ళు చాలా డబ్బులున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి చాలా పేరు ప్రతిష్టలు ఉండడం వల్ల అందరికీ వాళ్ళు ఎవరు అనే విషయం తెలిసిపోయి ఉంటుంది. కమల వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని బలంగా నెట్టింది. అప్పుడు ఆ అబ్బాయి, నేను ఎంత ధనవంతుణ్ణో నీకు కూడా తెలుసు. ఇప్పుడు నా మనసు నీ కూతురు మీద పడింది. నేను చాలా కాలంగా ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు నీ కూతురు కావాలి. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు కమల అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతని బలం ముందు అమృత, కమల ఇద్దరూ ఓడిపోతున్నారు. అప్పుడే కమల పెట్టిలో నుంచి ఆ లాకెట్ తీసి అందులో ఉన్న ఫోటోని ఆ అబ్బాయికి చూపించడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ అబ్బాయి మెడలో కూడా అచ్చం అలాంటి లాకెట్టే ఉంది. ఈ లాకెట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ అబ్బాయి అడిగినప్పుడు కమల, చాలా సంవత్సరాల క్రితం నాకు అమృత దొరికినప్పుడు తన మెడలో ఈ లాకెట్ ఉంది అంటూ కమల చెప్పింది. వెంటనే ఆ అబ్బాయి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నేను స్వయంగా నా చెల్లెల గౌరవాన్నే పాడు చేయడానికి ప్రయత్నించానా అని అనుకుంటూ కంగారుగా అక్కడే నిలబడిపోయాడు.
కమల తనకి సొంత తల్లి కాదని, అమృత తనకి చెత్తలో దొరికిందని తెలుసుకున్నప్పుడు అమృత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ అబ్బాయి, నన్ను క్షమించండి, మీరు సమయానికి గనుక రాకపోతే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయి ఉండేది. మా నాన్న శత్రువులు మా చెల్లెలు పుట్టినప్పుడు మా చెల్లెల్ని చంపేయాలని హాస్పిటల్ నుంచి తనని కిడ్నాప్ చేసి చెత్తకుండీలో విసిరేశారు. ఆ తర్వాత ఎంత వెతికినా కూడా నా చెల్లెలు దొరకలేదు. మీరు నా చెల్లెల్ని కాపాడినందుకు, పెంచినందుకు, ఇప్పటి వరకు పోషించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ లాకెట్ కారణంగానే తను మాకు దొరికింది. మా చెల్లెలు పుట్టినప్పుడు అచ్చు నా మెడలో ఉన్నలాంటి లాకెట్టే చేయించి మా నాన్న తన మెడలో కూడా వేశాడు అని చెబుతూ, మీరు నన్ను ఒక ఘోరమైన పాపం నుంచి కాపాడారు. లేదంటే నా చెల్లెలు విషయంలో నేను చేసిన తప్పుకి నన్ను నేనే క్షమించుకోలేకపోయి ఉండేవాణ్ణి అని ఏడుస్తూ చెప్పాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి కమలతో, మా చెల్లెల్ని కాపాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా చెల్లెల కోసం మా అమ్మ ఇన్నేళ్లుగా చాలా బెంగ పెట్టుకుంది. నా తల్లిదండ్రులిద్దరూ నా చెల్లి కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. తను దొరికిందని తెలిస్తే వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. మీరు వెంటనే నాతో పాటు రండి అని కమలని, అమృతని తమ బంగ్లాకి తీసుకెళ్లాడు. ఆ అబ్బాయి తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చినప్పుడు, విషయం మొత్తం వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ లాకెట్ ని వాళ్ళిద్దరికీ చూపించినప్పుడు అమృత తల్లిదండ్రులిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఆనందంతో కన్నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. వెంటనే వాళ్ళిద్దరూ అమృతని కౌగిలించుకున్నారు. వెంటనే అమృత తల్లి కమలా గారితో, నువ్వు నా కూతుర్ని ఇంతటి దాన్ని చేశావు. నీ పరిస్థితి బాగోలేకపోయినా సరే నా కూతుర్ని చాలా గొప్పగా పెంచావు, తనని చదివించావు. నీకు మా జీవితాంతం రుణపడి ఉంటాము. మా కూతురు మాకు దగ్గరైందని మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఇన్ని రోజులు పెంచుకున్న బిడ్డని నీకు దూరం చేసి నీ సంతోషాన్ని మేము లాక్కోలేము. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదంటారు. అందుకే నువ్వు కూడా అమృతతో పాటు మాతోనే కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక్క నుంచి నువ్వు కూడా మా కుటుంబంలో భాగమే అని చెప్పారు. అమృత తండ్రి అమృతని కౌగిలించుకున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి మేము నీకోసమే వెతుకుతూనే ఉన్నాము. ఈ మహాతల్లి నిన్ను పెంచడం వల్ల నువ్వు మాకు మళ్ళీ దొరికావు. పోలీసులు కూడా అసలు నువ్వు బ్రతికున్నావో చనిపోయావో కూడా తెలుసుకోవడం కష్టమని, అంత పసిగుడ్డుని రోడ్డు మీద వదిలేస్తే ఎలా బ్రతుకుతుంది, ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందని మా ఆశల మీద నీళ్లు జల్లేశారు. అయినా సరే ఆశ చావక నీకోసం మేము వెతికిస్తూనే ఉన్నాము. ఇన్ని రోజుల తర్వాత ఆ దేవుడి దయ వల్ల నువ్వు మాకు దొరికావు. ఇదంతా మీ వల్లేనమ్మా అంటూ అమృత తండ్రి కమలకి 2 చేతులు జోడించి నమస్కరించాడు. అమృత ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్తకి కూతురుగా చాలా గొప్ప జీవితాన్ని గడుపుతుంది. తన కష్టాలు, కన్నీళ్లు, పేదరికము అన్నీ ముగిసిపోయి కొత్త జీవితం దొరికింది అమృతకి. కమల కూడా అమృతతో కలిసి అదే ఇంట్లో ఉంటుంది. కమల కూడా ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా మారిపోయింది. ఇప్పుడు తనకు కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళు తను పడిన కష్టాలకి ఇప్పటికీ తనకి ప్రశాంతమైన జీవితం దొరికింది. ఇదండి ఈ రోజు కథ.